రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, అద్భుతమా అక్రమమా ఏపీ 2024 ఫలితాలపై పరకాల వేసిన బాంబులు, ఈసీ నోరు దీనికైనా విప్పుతుందా అని? నిజంగా ఇది సీరియస్గా ఆయన నిన్న వాట్ ఈజ్ బిహైండ్ దిస్ వండర్ అని వైర్లో పెద్ద స్టోరీ రాశారు. ఇస్ దేర్ మిస్చిఫ్ బిహైండ్ మిరకిల్ ఆఫ్ ఏపీ 2024 రిజల్ట్స్ అని. ఇది వరకు వైర్ వాళ్ళు ఇది ఇచ్చారు, ఇది వరకు కూడా స్టోరీ ఇచ్చారు. అంటే ఓట్ల శాతం 5 గంటలకు వేరుగా ఉంది, తర్వాత 8 గంటలకు వేరుగా ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారి చెప్పింది వేరుగా ఉంది, ఢిల్లీలో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది వేరుగా ఉంది. ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయి అనేటటువంటి ప్రశ్న అప్పుడు వైరేసింది. దేశంలో ఇతర చోట్ల కూడా ఈ సమస్య వచ్చింది. కానీ ఇప్పుడు ఈయన అదనంగా చెప్తుంది ఏంటంటే ఈ తేడాలు చాలా తీవ్రమైనటువంటి దీనికి దారితీసాయి. కొంతమంది అభ్యర్థులు దీనికి బలైపోయారా, కొంతమంది దీనివల్ల అనవసరంగా ప్రయోజనం పొందగలిగారా, ఈ విషయాలైతే తేలాల్సింది. ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలని ఆయన ప్రతిదానికి ఆధారాలు కూడా చూపిస్తూ వచ్చారు. ఆయన ఇగో ఇవి ఏ టైంలో ఏం వేశారు, ఇది ఈ లెక్క ప్రకారం ఈ రకరకాల లెక్కలు కనుక చూసేటైతే 17 లక్షల మంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటేశారు. 17 లక్షల మంది. ఇదిగోండి వర్మ గారు, ఇవన్నీ పట్టికలు ఒక్కో టైంలో ఒక్కో పట్టిక. మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఇది. కానీ ఇదిగోండి ఇన్ని రకాల తేడాలు, ఒక తేడా రావచ్చు లేదా చిన్న గ్యాప్ రావచ్చు, కానీ ఇన్ని రకాల తేడాలు ఎలా ఉన్నాయి. ద CEO of AP put the figure at 81.86% and the ECT statistical report put the figure at 81.79%. ఇది ఫైనల్గా కూడా CEO పెట్టిన దానికి దీనికి మధ్యలో 0.1% తేడా. 0.1% అనేది ఎన్నికల లెక్కలో చాలా తేడా అయిపోతుంది. సో ది ఓటర్ టర్న్ అవుట్ ఆఫ్ 68.0% till 5 PM. అంటే గంటకు 6.8% పోలింగ్ జరిగి ఉండాలి, కానీ అదే తర్వాత చూస్తే ఇంకా చాలా పెరిగింది. హౌఎవర్ ది పోలింగ్ పర్సంటేజ్ వెంట టు 76.50 యాజ్ ఆఫ్ 11.45 PM. అంటే 11:45కు అది 68% నుంచి 76% పెరిగింది. అంటే 8.38% సాయంత్రం 5 నుంచి 11 గంటల మధ్యలో పెరిగింది. అది అయిన తర్వాత ఇంకొంచెం అర్ధరాత్రి వేసిన తర్వాత చూస్తే అది ఇంకా చాలా పెరిగి 8.66%కి వెళ్ళింది. సో ఇన్ని తేడాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యావరేజ్ ఆ రోజున సగటున ఓట్ల శాతం ఎంత జరిగింది, గంటకు ఎంతమంది వేశారు, అలాగే లోక్సభకు శాసనసభకు ఓటు వేయాలంటే కనీసం ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ చూస్తే 17 లక్షల మంది ఆ సమయంలో ఆ బూత్లో అని ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఇవి ఎవరిని అనుమానించడం, ఎవరిని కాదు, దీని మీద స్పష్టత లేదు. యాక్చువల్గా 3 రకాల ఫిగర్స్ ఇక్కడ, 3 రకాల లెక్కలు ఏంటి? ఒకటి రాష్ట్ర ఎన్నికల అధికారిది, రెండవది కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది, మూడవది వాళ్ళ సైట్, అంటే వాళ్ళ సైట్లో స్టాటిస్టికల్ ఫిగర్స్ పెట్టి చోటు. 3 రకాల లెక్కలు ఎలా ఉంటాయి అసలు? లెక్కలు అనేవి ఎప్పుడైనా ఒకటే విధంగా ఉంటాయి కదా. అవి కూడా అర్ధరాత్రి తర్వాత 17 లక్షల మంది ఓటు వేయడం అనేది అది ఎలా సాధ్యం అసలు? అంత బ్రిస్క్గా ఇది ఎలా జరిగింది? 17,19,482 మంది. వీళ్ళు ఎప్పుడు ఓట్లు వేశారు తెలుసండి? మే 13వ తేదీ 11:45 PM, అంటే 11:45 రాత్రి, అర్ధరాత్రి. అప్పటి నుంచి 2 గంటల మధ్యలో, తెల్లవారుజామున 2 గంటల మధ్యలో వీళ్ళు ఓట్లు వేశారు 17 లక్షల మంది. నిజంగా అంతమంది ఎక్కడ వేశారు, ఏ నియోజకవర్గాల్లో వేశారు, ఆ సమయంలో తీసినటువంటి వెబ్కాస్టింగ్ తాలూకు కెమెరాలు ఉన్నాయా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా సందేహాలు వస్తున్నాయి. వీటికి ఎప్పుడూ సమయం ఏం చెప్పట్లేదు, వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎప్పటికప్పుడు దాటేయడమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెండే, అక్రమమైన జరిగి ఉండాలి, లేదా అద్భుతమైన జరిగి ఉండాలి. అద్భుతాలు ఏమి జరగవని రాజకీయాల్లో మనకు తెలుసు కదా. కాబట్టి ఆయన 3 ప్రశ్నలు వేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆర్ ది విక్టర్స్ ఇన్ ఏపీ మేర్లీ ప్యాసివ్ అన్నోయింగ్ రిసిప్టెంట్స్ ఆఫ్ దిస్ మిరకిల్స్ బోనోంజా. అంటే ఈ విజేతలైన వాళ్ళు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదాన్ని ఈ ఓట్ల పెరుగుదల వల్ల, ఓట్ల వర్షం వల్ల వాళ్ళు లాభపడ్డారా?
ఇది బొనాంజాగా వాళ్ళకి వచ్చిందా, ఆర్ ది వ్యాంకిష్డ్ in the state just innocent victims of this extraordinarily staggering increase in poll percentage that they led to the day defeat. ఈ ఓడిపోయిన వాళ్ళు అనూహ్యంగా వాళ్ళకి తెలియనటువంటి ఈ తాకిడి వల్ల వాళ్ళు గురైపోయారా? దీని మీద ఇప్పటికైనా కానీ చాలా స్పష్టమైన సమాధానం రావాలి. సో ఫైనల్గా ఈయన అనేది పెద్ద మాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన కూడా ఇవ్వచ్చు. ది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మ్యాండేట్ ఈస్ దేర్ ఫోర్ హైలీ క్వశ్చనబుల్. The discrepancies listed above gave room for suspicion that it could be a stolen mandate, much in line with the doubtful mandate of 2024 Lok Sabha elections. Only proper and credible responses to these issues raised here could set these apprehensions at rest. కాబట్టి ఈ 3 ప్రశ్నలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడింటి మధ్య తేడాలు కానీ సమయాలు కానీ, గంటకి ఎంతమంది ఓటేసి ఉండే అవకాశం ఉందని, అర్ధరాత్రి 17 లక్షల మంది ఎలా వేయటం ఏంటి, ఫిగర్స్ కొంచెం అటు ఇటు అయినా వీటికి సమాధానం రానంత వరకు ఆంధ్రప్రదేశ్ తీర్పు అది తప్పకుండా ప్రశ్నార్థకం అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తించాలి. ఇది కేవలం తెలుగుదేశానికి సంబంధించిన అంశం కాదు. ఇది పరకాల ప్రభాకర్ ఉద్దేశం కానీ, వీటి మీద జాతీయ స్థాయిలో తెస్తున్న వాళ్ళు కానీ, జాతీయ స్థాయిలో బీజేపీ చేసింది ఒక 60-70 లోక్సభ స్థానాలు ఈ విధంగా ప్రశ్నార్థకమయ్యాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అందులో భాగంగా మీరు గుర్తు చేసుకుంటే 2019లో ఇలాంటి వాదనలు తెలుగుదేశం తెచ్చింది. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. కాబట్టి ఇప్పుడు అయితే ఒకటి, దేశంలో ఉన్న ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఇవన్నీ గగ్గోలు పెట్టినా కానీ ఎన్నికల సంఘం వాటిని ఖాతరు చేయలేదు. ఇప్పుడు ఈ వ్యాసంతో ఇదేదో వాళ్ళు స్పందించి అవుతారని మనం చెప్పలేము. వాళ్ళు ఏదో సాంకేతిక వివరణ ఇవ్వచ్చు, కానీ పెరుగుతున్న రాజకీయ దుమారాన్ని మటుకు ఇది ప్రతిబింబిస్తుంది. మీడియాలో కూడా ఒక వాదన ఇది రాబోతుంది బలంగా. వీటిని న్యాయస్థానాల్లో కూడా సమర్పించేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు సర్ పేరుతో లక్షలాది లేదా కోట్లాది ఓట్ల తొలగింపు అన్న దాని మీద ప్రతిపక్షాలు రేపుతున్న దుమారం, సర్ అనేది ఓటు హక్కు లేకుండా చేస్తుంది. ఒకటేమో ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు, ఇంకోటేమో వేసిన ఓట్లు తారుమారు చేస్తున్నారు. వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని. ఇక్కడ బహుశా ఆ విధంగా చూస్తే ఆ పథకాల యొక్క ప్రధానమైన లక్ష్యం ఎలక్షన్ కమిషను, దాని పని విధానము అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. దాని మీద ఎవరు ప్రెషర్ చేస్తున్నారు, ఎందుకు ఇలా తెప్పిస్తున్నారు, వాళ్ళతో ఎవరు బాగుంటే వాళ్ళు గెలుస్తారు అనే వాతావరణం కనుక వస్తే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు లోబడిపోతే అప్పుడు అసలు ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యము, ప్రజల తీర్పు అనేది ఏమైపోతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. మరి దీని మీద ఎవరన్నా, మరి ఇది వచ్చి కూడా 2 రోజులు అయింది, ఇంతవరకు అధికార పార్టీ కానీ, అధికార కూటమి కానీ, అధికారులు కానీ ఎవరేమీ స్పందించటం లేదు. కానీ చర్చ అయితే కొనసాగుతుందని భావించాల్సి వస్తుంది. పైగా ఇంకోటి కూడా చెప్పొచ్చు మనము, చాలామంది అధికారులు వాళ్ళు అంతకుముందు చాలా ప్రశ్నలు ఎవరినెత్తిన వాళ్ళు ఇప్పుడు కూడా దీని మీద మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు కుర్చీ మీద కూర్చుంటారు అనే ప్రశ్న కంటే కూడా ప్రజల తీర్పుతో ఇలా చెలగాటం ఆడటమో లేదా సందేహాలు కలగటమో పెంచుకుంటూ పోతే ఏమైపోతుంది అని సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా చెప్తోంది. ఒక్క ఓటర్ను కూడా మీరు అన్యాయంగా తొలగిస్తే మేము ఒప్పుకోము అని. కానీ ఎన్నికల కమిషన్ ఏవో చెప్పి చేసేస్తుంది. ఇలాంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద వచ్చిన ఇలాంటి ప్రశ్నలే మహారాష్ట్రలో కూడా చాలా బలంగా వచ్చాయి. ఈ 2 చోట్ల కూడా బహుశా ఈ కూటములు ఇతరులను కలుపుకోవడాలు ఇవన్నీ బీజేపీ చేస్తూ వచ్చింది. సో చాలా ఆశ్చర్యకరమే. మీరు ఈరోజు గమనిస్తే పంజాబ్లో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రాజీనామా చేసి అకాలీదళ్లో చేరిపోయాడు. అక్కడ అకాలీదళ్ కాంగ్రెస్ తప్ప బీజేపీ అంతగా స్కోర్ అవ్వట్లేదు అనేది పంజాబ్లో ఒక వాతావరణం వస్తూ ఉంది. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. దీని మీద మాట్లాడొద్దంటారా? మాట్లాడొద్దని మీరంటే మరి 2019లో వేసిన కేసు సుప్రీంకోర్టులో అట్లే ఉంది. నేను మీకు చాలాసార్లు చూపించినట్టుగా మీరు వేసిన పుస్తకాలు, ముందు మాటలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎలా జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. అంటే భారతదేశం అంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఏ బర్మాలోనో, బంగ్లాదేశ్లోనో, ఫిలిప్పైన్స్లోనో జరగడం వేరు. వరల్డ్స్ బిగ్గెస్ట్, ఓల్డెస్ట్ అని 2 దేశాల గురించి చెప్పుకుని ఉంటాం. కాబట్టి ఈ బిగ్గెస్ట్ డెమోక్రసీలో ఈ పద్ధతి అయితే సరికాదు. ఒక సుప్రీంకోర్టు అయినా ఏదైనా చేసి
పారదర్శకంగా వీటికి ఒక శాశ్వత సమాధానం, అలాగే ఈ తేడాలో రాకుండా ఎలా చేయటం అన్నది చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లను వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారమే పార్లమెంటుకు లేదు. వాళ్ళు ఏం చేసినా సరే పదవి విరమణ, వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రసాదించబడింది. అది సార్ లోకేష్ డిప్లొమసీ